కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం అసలు నేను చెప్పాలి అనుకున్న వాక్యమేమో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చెప్దాం అనుకున్నాం. దాన్ని ఆ వాక్యాన్ని వివరించమని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈరోజు దాన్ని సమయం చాలా టైం పట్టుద్ది. దానికి ఎందుకో దేవుడు ఈ వాక్యాన్ని అనుగ్రహించాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నిన్ను ఆదుకొంటిని బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, బయటకు రండని చీకటిలోనున్న వారితోనూ చెప్పు. ఇద్దరికి చెప్తా ఉన్నారు. ఆదుకొంటిని బయలు వెల్లుడని బంధింపబడిన వారితోనూ, బయటకు రండని చీకటిలో ఉన్న వారితోనూ ఇద్దరితో చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? బయటకు రండని బంధింపబడిన వారితోనూ, బయటకు రండని చీకటిలో ఉన్నవారికి ఇద్దరికి చెప్తున్నాడు. చీకటిలో ఉన్నవారికి, బంధింపబడిన వారికి, రండి పైకి బయటికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆదికాండ గ్రంథంలో 8వ అధ్యాయము 16వ వచనంలో భూమి మీద నరుల యొక్క చెడుతనము చూచిన దేవుడు జలప్రళయముతో దాన్ని పాడు చేసి, ఆ జలప్రళయంలో భూమినంతా నాశనం చేసేయాలని నిర్ణయించుకున్న దేవుడు ఒకే ఒకరిని గుర్తెరిగాడు. అతడు నీతిమంతుడు. ఎవరు? ఆయన పేరు నోవాహు. నోవాహుతో చెప్పాడు, అబ్బాయి, జలప్రళయం రాబోతూ ఉంది, ఈ భూమి జలముతో నిండిపోబోతూ ఉంది, కనుక నీవు ఓడను సిద్ధం చేసుకొని ఆ ఓడలో నీవు నీ కుటుంబం చేరమన్నాడు. దేవుడు తనకు చెప్పినట్లుగా నోవాహు ఓడను సిద్ధపరిచాడు. జలప్రళయం వచ్చింది. కుటుంబం అంతా, నోవాహు కుటుంబం అంతా ఓడలో దాచబడింది. దేవుడు అక్కడ మాట అంటాడు 8వ అధ్యాయం 16వ వచనంలో, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. హల్లెలూయా. ఎక్కడ వీరు దాచబడ్డారు? ఓడలో దాచబడ్డారు. ఎందుచేత దాచబడ్డారు? భూమి జలముతో నిండిపోబోతూ ఉంది. దేవుడు ఆకాశ వాకిన్లు విప్పి, ఆకాశ తూములు విప్పి ఈ భూమిని జలంతో నిండింపజేస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబం ఎక్కడుంది? ఓడలో దాచబడింది. దేవుడు అంటాడు, రండి బయటికి. ఇక మీరు ఓడలో ఉండవలసిన అవసరం లేదు. అరారాతు కొండమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏ పరిస్థితిలో ఉన్నవారిని పిలుస్తూ ఉన్నాడు దేవుడు, రండి బయటికి, ఇంక మీరు అందులో ఉండవలసిన పని లేదు, దాచాను నేను, ఇక మీరు బయటకు వచ్చేయండి. మనం యెషయా గ్రంథంలో చదువుకున్న మాట, బంధింపబడిన వారిని దేశంలో బంధించబడిన వారితోనూ బయటకు రండని చీకటిలో ఉన్న వారితో ఇద్దరితో చెప్తా ఉన్నాడు. అయితే నోవాహు కుటుంబాన్ని ఈయనే దాచుకున్నాడు ఓడలో. ఇప్పుడు చీకటిలో ఉన్నవారు, బంధింపబడిన వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రండి బయటికని. యోసేపుని అన్నదమ్ములు కొట్టారు, గుంటలో పడేశారు చచ్చిపోమని. కానీ గుంటలో నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఉంచాడు అక్కడ. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, చంపేసి గుంటలో పడేసి చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ దేవుడు గుంటలో నుంచి తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటా ఉన్నాం, కొంత ఇబ్బంది కలిగినా, ఇరుకు కలిగినా, శోధన కలిగినా, బాధ కలిగినా, అయినా మనల్ని ఆపదలు అంటుకొని ఉన్నా చచ్చిపోదాంలే అనుకుంటాం. కానీ దేవుని ప్రణాళిక వేరు. అన్నదమ్ములు అనుకున్నారని చంపేశామనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు, గుంటలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. బయటికి తీసుకొచ్చి కాపాడే దేవుడు మన దేవుడు. నోవాహు కుటుంబాన్ని రక్షించి ఓడలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. యోసేపుని గుంటలో పడేస్తే గుంటలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో రాజును చేశాడు. అవసాన కాలంలో తన కుటుంబాన్ని రక్షించడానికి అక్కడికి తీసుకెళ్ళి ఆయన పెట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు వింటున్న మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినాలి. చూడండి, మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపునకు ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఆయన ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ దేవుని ప్రణాళిక వేరు. యోసేపును ఐగుప్తునకు తీసుకువెళ్ళాడు, అక్కడ అధికారిగా చేశాడు. అవసాన కాలంలో తన కుటుంబాన్ని రక్షించడానికి తీసుకొని రండి, ఇక్కడికి నా దగ్గరికి రండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమస్య మన మీదకి వచ్చినప్పుడు, ఒక సమస్యతో తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు కృంగిపోకూడదు. ఒక సమస్య మనలో ఉన్నప్పుడు మనం చింతించకూడదు. దేవుని చిత్తం ఏమైందో, దేవుని ప్రణాళిక ఏమైందో అది తెలుసుకొని అలాగను ప్రవర్తించాలి. ఏ సమయంలో కానీ, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా, మరణకరమైన పరిస్థితులు వచ్చినా, యోసేపు దేవుని దూషించినట్లు కానీ, దేవుని మీద సణుకున్నట్లు కానీ, అన్నదమ్ముల్ని తిట్టినట్టు కానీ, కుటుంబాన్ని తలుచుకున్నట్టు కానీ అక్కడ కనిపించదు. తనను చంపజూసిన అన్నలు వచ్చినప్పుడే ప్రేమించగలిగాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దానియేలు గ్రంథంలో షడ్రక్, మిషక్, అబేద్నెగో అనే వ్యక్తులను మనం చూస్తాం. అగ్నిగుండంలో పడవేశాడు ప్రతిమకు మొక్కట్లేదని, కానీ దేవుడు ఊరుకున్నాడండి. వాళ్ళని అగ్నిగుండంలో నుంచి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, అగ్నిగుండంలో నుంచి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుడు చీకటిలో ఉన్నవారిని, తర్వాత ఎవరినంటే చీకటిలో ఉన్నవారితోనూ బంధకములలో బంధించబడిన వారితో చెబుతూ ఉన్నాడు, రండి మీరు బయటికి అని. బంధించబడిన వారితోనూ చీకటిలో ఉన్న వారితోనూ ఆయన చెప్తున్నాడు, రండి బయటికి, నేను బయటికి తీసుకుని వస్తా. నీవు చీకటిలో ఉన్నా, బంధించబడి సాతాను కబంధ హస్తాల్లో నువ్వు ఉన్నా, చీకటిలో కొట్టుమిట్టాడిపోతున్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా.
చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్ మిషక్ అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని అంటున్నాడు. హల్లెలూయా. అగ్నిగుండంలో పడవేశారు, కానీ దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ముగ్గురిని వేశారు, అగ్నిగుండంలో నలుగురు కనపడతా ఉన్నారు. రాజుగారు ముగ్గురిని వేశాడు, షడ్రక్ మిషక్ అబేద్నెగోల్ని. కానీ రాజు అలాగా ఆ అగ్నిగుండంలోనికి తొంగు చూస్తే 4 ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఎవరో ఆ 4 ఆయన ఎవరో? మహోన్నతుడగా దేవుడు వారిని రక్షించి బయటికి తీసుకుని వచ్చారు. అవునండి, అగ్నిగుండం అంటే తట్టుకోలేని శ్రమలు మనకున్న బయటికి తీసుకురాగల దేవుడు మహోన్నతుడైన మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహును బయటికి తీసుకొచ్చిన దేవుడు, యోసేపును బయటికి తీసుకొచ్చిన దేవుడు, షడ్రక్ మిషక్ అబేద్నెగోలను బయటికి తీసుకొచ్చిన దేవుడు, మనం కూడా ఎలాంటి దుస్థితిలో ఉన్నా, చిక్కుబడిపోయినా, చీకటిలో ఉన్నా, బంధించబడి ఉన్నా దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 42వ వచనంలో, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వ జీవితంలో మగ్గిపోతున్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు ఆలకించి వారిని ఐగుప్తు చెర నుంచి తీసుకొని వస్తాడు. చూడండి, 42వ వచనం, నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఈ ఆచరింపదగిన రాత్రి ఇదే. హల్లెలూయా. పస్కా పశువును వధింపజేసి ఆ రక్తము చేత దేవుడు వారిని విమోచించి తీసుకుని వచ్చాడు. ఐగుప్తు యొక్క బానిసత్వ జీవితంలో ఉన్న వారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఐగుప్తు లోకానుసారమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో నువ్వు బంధించబడి ఉంటే దేవుడు ఆ బానిసత్వ జీవితాన్ని నుంచి నిన్ను విడిపించి తీసుకొని రాగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలోనూ చిక్కుబడిపోయి ఉన్నా, ఏ పరిస్థితిలోనూ ఉన్నా దేవుడు నిన్ను తప్పించి ఆ బంధకం నుంచి విడిపించగలుగుతాడు. చూడండి, యోనా గ్రంథంలో 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, యోనాకి దేవుడు వెళ్ళమన్న ఊరు వేరు, ఈయన వెళ్ళిన ఊరు వేరు. ఈయనేమో నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తర్షీష్కి వెళ్ళి వాడెక్కాడు. దేవుని మాటను ధిక్కరించి ఉన్నందుకు దేవుడు తుఫానును రప్పించాడు. అందరూ ఆ దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉన్నారు, ఈయన మాత్రం పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అందులో ఉన్న ఆ వాడ యజమానులు వచ్చి, ఓ ఈయన నిద్రపోతా, ఇంత ప్రళయం సంభవిస్తూ ఉంటే నువ్వేమో నిద్రపోతా ఉన్నావు అంటే, ఈ ప్రళయం రావడానికి గల కారణం నేనే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. సముద్రంలో పడేసిన తర్వాత దేవుడు చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చేప వచ్చి అతను మింగేసింది. మింగేసిన తర్వాత అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు ఈయన. చూడండి, 9-10 వచనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా నీ యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కెను. హల్లెలూయా. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? మత్స్యము కడుపులో, చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు నేను చేయకు మానను, నీ యొద్దే రక్షణ దొరుకుద్దని ప్రార్థన చేస్తే దేవుడు మత్స్యానికి ఆజ్ఞ ఇస్తే అది తీసుకొచ్చి ఎక్కడ కక్కింది? ఒడ్డు మీద కక్కేసింది. ఈయన ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? బయటికి రప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనలో ఉన్నా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తాడు. మనం చేయవలసింది మనం చెయ్యం, కానీ మనకు పనులు మాత్రం జరగాలి. చూడండి, హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది. దైవజనుని పంపించి దేవుడు చెప్పాడు, అబ్బాయి హిజ్కియా నువ్వు చనిపోతావు, నీ ఇల్లుని చక్కబెట్టేసుకోమని చెప్పాడు. దైవజనుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళి గదిలోకి వెళ్ళి గోడ కొట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నేను ఎలాగున్నానో నీకు తెలుసు, నాకేంటి పరిస్థితి, నాకేంటి దుస్థితి అని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అతను కన్నీరు విడుచుచూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడో, దేవుడు ఏ దైవజనుడికైతే చెప్పాడో నువ్వు చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకోమని, మళ్ళీ ఆ దేవుడు ఆ దైవజనునికి చెప్పాడు, అబ్బాయి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు గదిలో ఉండి, ఆ ప్రార్థన నేను ఆలకించా, మళ్ళీ నువ్వు వెళ్ళి చెప్పు, ఆయుష్ పొడిగించాను ఇంకో 15 సంవత్సరాలు, మరణిస్తావు అని చెప్పిన దేవుడే ప్రార్థన ఆలకించి పొడిగించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయుష్ను పొడిగించాడు. వెంటనే దైవజనుడు వచ్చాడు. వచ్చి ఆ గాయానికి ఆకుపసరు కట్టి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దుస్థితిలో మనం ఉన్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా, దేవుడు రక్షించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 4-3 వచనాలు చూడండి. లాజరు చనిపోతాడు. లాజరు చనిపోయాడు. తన సహోదరులు వాళ్ళ అక్కలు కంగారు పడిపోతున్నారు. అయ్యా, నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోడు రాదు. కానీ దేవుడు అన్నాడు, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి 4 దినాలు అయిపోయింది. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలును కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోయిడని వారితో చెప్పాను. ఎన్ని దినాలైంది ఆయన అక్కడుండి? 4 దినాలైంది. కానీ దేవుడు ఏం చేశాడు? బయటికి రమ్మనగానే, మరణమే 4 దినాలైనా దేవుడు రమ్మనగానే బయటికి వచ్చేసాడు. మరణకరమైన రోగం నీకుంది, చనిపోతావని చెప్పిన హిజ్కియాను బతికించిన దేవుడు, ఆయుష్ను పొడిగించిన దేవుడు, మరణించిన తర్వాత 4 దినాలైనా లాజరు అని కేకేయగానే బయటకు వచ్చేసాడు. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నా, మరణకరమైన రోగాలు మనకున్నా, మరణ పడకల మీద మనం ఉన్నా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళి చెప్పు అంటున్నాడు. బయటకు రా అని అంటూ ఉన్నాడు. ఏ బంధకాలు మనల్ని బంధించి ఉన్నా, ఈ రాత్రి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభువు తప్పక జయాన్ని చేకూరుస్తాడు. పౌలు శీలను బంధించారు, తీసుకెళ్ళి బొండలు కట్టి జైల్లో పడేశారండి. 2 కాళ్ళకి బొండలు కట్టేశారు, చేతుల మీద పెట్టారు. ఏమి అటు తిరగటానికి లేదు, ఇటు తిరగటానికి లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న దేవుని బిడ్డలో పౌలు శీలలు ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నారు చెరసాలలో. ఎప్పుడైతే వారు చెరసాలలో పాటలు పాడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారో, చెరసాల పునాదులు కదిలిపోయినాయి. హల్లెలూయా. సంఖ్యలు లేవు, చెరసాల పునాదులు లేవు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. గల కారణం ఏంటి? వారు చేసే ప్రార్థన, వాళ్ళు పాడిన పాటలు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. శ్రమ వచ్చింది, కాళ్ళు కట్టేశారండి. తాగటానికి లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, కూర్చుంటానికి లేదు. అలాగే నిలబడి ఉండాలి వారు. ఏం చేసి వాళ్ళు చేసినది పాపం ఏంటి, తప్పేంటి? దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు.
అందుకోసం వారిని బంధించారు. అయినా వాళ్ళు మేము చేసేది నీ పనేగా, మేము చేసేది మా కోసం కాదే, మేము చేసేది మా పిల్లలను ఆశీర్వదించమనో మా కుటుంబాలను దీవించమనో కాదుగా, నీ సువార్తనే మేము ప్రకటిస్తూ ఉన్నాం, ఎందుకు ఈ శ్రమ అనేవారు సనుక్కోలేదు, గొండుక్కోలేదు, దేవుణ్ణి దూషించలేదు. వారు చేసేది దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా చెరసాల పునాదులు కలిగిపోయినాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు శీలలు ప్రార్థించక పాట కూడా రాశారు దైవజనులు. అలాగనే అపోస్తల కార్యాలు 12:10 వచనాలు మనం చూస్తే 12:10లో పేతురు గారిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. చెరసాలలో ఉన్న దైవజనులు ప్రార్థిస్తే పునాదులు కదిలిపోయినాయి. దైవజనుడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే సంఘమంతా కూడి ప్రార్థిస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అందరూ కూడి ప్రార్థన చేసుకుంటున్నారు. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఏంటి అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపి ఆ చెరసాలలో ఉన్న దైవజనుడిని తీసుకొచ్చి వీరు ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడికి తీసుకొచ్చి వదిలేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు ఎందుకు ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యాన్ని మార్చి ఎందుకు చెప్పించాడు నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఏ బంధకంలో మనం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు కట్టబడి ఉన్నా, ఏ చీకటిలో మనం ఉన్నా, ఏది మనల్ని బంధించి ఉన్నా, ఏ దుస్థితిలో మనం ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా, ఎలాంటి అనారోగ్యంలో మనం ఉన్నా, మరణకరమైన పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉన్నా, దేవుడు అంటా ఉన్నాడు, రా బయటికి. హల్లెలూయా. చీకటిలో ఉన్నవారిని, బంధించబడిన వారిని దేవుడు ఈ రాత్రి పిలుస్తున్నాడు, రా, కట్లు విప్పుకొని రా, ఆ బంధకంలో నుంచి రా, ఆ చీకటిలో నుంచి రా. తట్టుకోలేని పరిస్థితి నీకున్నా దేవుడు ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించగలుగుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద జలప్రళయం రప్పించినప్పుడు వాడలో దాచి బయటికి రప్పించిన నోవహు కుటుంబంలో మనం ఉండాలి. అలాగనే యేసేపు ఎంత శ్రమ వచ్చినా, గుంటలో పడేసినా బయటికి రప్పించి ఐగుప్తు పంపించి రాజును చేసిన దేవుడు. అలాగనే షడ్రక్ మిషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసిన బయటికి రప్పించిన దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి మనలను కూడా అలాంటి పరిస్థితులు మనల్ని వెంబడిస్తున్నా బయటికి రప్పించగలిగిన దేవుడు. అలాగనే నిర్గమాకాండంలో చదివాం, 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన దేవుడు ఐగుప్తు నుంచి. అలాగనే లోకానుసారమైన జీవితంలో ఎన్ని సంవత్సరాలైందో మనం ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చేద్దాం. యోనావలే దేవుని మాట వినకుండా మత్స్యం కడుపులో ఉన్నప్పుడు ప్రార్థిస్తే దేవుడు తీసుకొచ్చి గట్టును కక్కించాడు. చేప కడుపులో నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అలాగనే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన గదిలో ప్రార్థించుకుంటే గదిలో నుంచి బయటికి తీసుకొచ్చి, నీ ప్రార్థన నేను అంగీకరించా, నువ్వు కార్చే కన్నీరు నేను చూసా, నీకు ఇంకా ఆయుష్ను పొడిగిస్తానని చెప్పిన దేవుడు. అలాగే పౌలు శీలను చెరసాలలో నుంచి బయటికి రప్పించిన దేవుడు. పేతురు గారిని రప్పించిన దేవుడు. వాళ్ళు చేసిన పనేంటి? మోయలేని బరువులేమి చేయలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన ఒకటే చేశారు. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తే వాటన్నిటి నుంచి బయటికి తీసుకురాగల దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన రెక్కల నీడలో మనల్ని దాచునుగాక. అందరూ తల్ల వంచండి.